హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి గత 6 నెలలుగా అనునిత్యం గత ప్రభుత్వం పర్టికులర్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏదో ఒక నిందలేసుకుంటూ కాలయాపన చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పాలన పరంగా సక్రమమైన మార్గంలో ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారంటే నాకు ఖచ్చితంగా ప్రతిరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ నుంచి ఎవరో ఒక మినిస్టర్ అయితే గత ప్రభుత్వం మీద ఏదో ఒక నెపం నెట్టకుండా వీళ్ళు నిద్రపోయే పరిస్థితి అయితే కనపడట్లేదు. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఏదైతే డోర్ డెలివరీ కోసం పీడిఎస్ డోర్ డెలివరీ కోసం ఏదైతే వెహికల్స్ కొన్నారో ఆ వెహికల్స్ని రైస్ అక్రమ రవాణా చేసేదానికి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కొన్నది. అది రైస్ పీడిఎస్ దగ్గర నుంచి ఫెయిర్ ప్రైస్ షాప్ దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇల్లీగల్గా ఎక్కడికైతే సప్లై చేయాలో అక్కడికి సప్లై చేసేదానికి వాడారని చెప్తున్నారు. నిజంగా అది కరెక్ట్ అయితే గత 6 నెలలుగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి దాని మీద కేసు ఎందుకు వేయాలా, కేసు ఎందుకు రిజిస్టర్ చేయాలా? నెంబర్ 1. ఇన్ని రోజులు మాట్లాడుకుంటే ఈ రోజు మాట్లాడేదానికి వెనకాల ఉన్న అంతర్యం ఏంటి? 6 నెలలు అయింది కదా ప్రభుత్వం వచ్చి. మొదటి నెలలోనే తెలుస్తుంది కదా ప్రభుత్వంలో జరిగిన అవకతవకలేంటి అని. వీళ్ళకి నిజంగా సిన్సియారిటీ చిత్తశుద్ధి ఉంటే, గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని వెలికి తీయాలనే ఒక ఆలోచన నిజంగా ఉంటే ఖచ్చితంగా వితిన్ మంత్స్లో 1 or 2 months మ్యాక్స్, కానీ 6 months వరకు కాలయాపన చేశారు. ఇప్పుడు చెప్తున్నారు. అది కూడా మొన్న కాకినాడలో ఒక షిప్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు ఇద్దరు వెళ్ళి అక్కడ చెక్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్లో మాట్లాడిన విధానం అది జనాల్లో అంతా గట్టిగా వెళ్ళలేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఒక మిస్టేక్ చేసేసారు అక్కడ. అంతకుముందు అన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ కాకినాడ మాజీ ఎమ్మెల్యే సెంట్రిక్గానే మొత్తం రైస్ స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు అంతకుముందు అపోజిషన్లో. కానీ మొన్న ఆయన మాట్లాడితే చెప్పింది ఏంటంటే 16 కంపెనీలు ఒక గ్రూప్గా ఏర్పాటు చేస్తున్నాయి, అందులో ఒక కంపెనీ ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి సంబంధించిన బ్రదర్కి ఒక కంపెనీ ఉందని చెప్పారు. అంటే మిగిలిన 15 కంపెనీలు వేరే వాళ్ళే కదా. అండ్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు 2-3 పేర్లు ఇస్తారు. 2-3 పేర్లు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు. సో అక్కడ దొరికేశారు. అక్కడ ఇంకా ఆ ఇల్లీగల్ రైస్ ఎక్స్పోర్ట్ దాంట్లో వైసీపీ పాత్ర, పర్టికులర్లీ ఆ వైసీపీ కాకినాడ మాజీ ఎమ్మెల్యే పాత్ర లేదని తెలిసి ఒక కంక్లూషన్కి వస్తున్న క్రమంలో ఏదో చేయకపోతే తప్పదేమో అన్నట్టు మనోహర్ గారు ఈరోజు ప్రెస్తో మాట్లాడుతూ గత ప్రభుత్వం పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ కోసం కొన్న ఏదైతే ఆటోలు ఉన్నాయో వాటి మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మొన్నటి వరకు అదానీ డీల్ మీద మాట్లాడారు, పవర్ డీల్స్ గురించి. నిజంగా అదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒప్పందం జరిగింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి, ఆంధ్రప్రదేశ్ డిస్కమ్స్కి. సో ఏదైనా ప్రాబ్లం వస్తే సెకీ గురించి మాట్లాడాలి. సెకీకి గవర్నమెంట్ డిస్కమ్స్కి మధ్య జరిగింది. కానీ అక్కడ అదానీ ఉన్నాడని అమెరికన్ ఇండిక్ట్మెంట్ రిపోర్ట్స్లో రావడంతో అదానీ గురించి మాత్రం పవన్ కళ్యాణ్ గారు నేషనల్ మీడియాతో మాట్లాడతా అదానీ మీద కాన్స్పిరసీ జరుగుతుంది ఇంటర్నేషనల్గా అంటారు. పర్టికులర్లీ ఆ కేసు గురించినే నేషనల్ మీడియా అడిగినప్పుడు, మరి అదానీ మీద కాన్స్పిరసీ జరిగినప్పుడు అదానీ చెప్పినట్లు సెకీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్కమ్స్తో అగ్రిమెంట్ కుదుర్చుకుంటే అది అగ్రిమెంట్ సక్రమైందే అయి ఉండాలి కదా, తప్పై ఉండదు కదా. ఒక పక్క అదానీ మీద ప్రపంచవ్యాప్తంగా కాన్స్పిరసీ జరుగుతుంది, బంగ్లాదేశ్ యుఎస్ఏ కలిపి అదానీని ఏదో కార్నర్ చేయాలి, అదానీ మీద ఏదో ఎలిగేషన్ చేయాలని చేస్తున్నారు అని ఒక కంక్లూషన్కి పవన్ కళ్యాణ్ గారు నేషనల్ మీడియాలో మాట్లాడినప్పుడు, మరి అదే అదానీ చెప్పినట్లే ఇక్కడ అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది కాబట్టి మరి అది తప్పు కానప్పుడు ఇది తప్పవద్దు కదా. అది తప్పు అయితే ఇది తప్పు అవుతుంది, అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు కాదు కదా. సో వీళ్ళు మాట్లాడే మాటలు చూడండి. మన రైస్ విషయంలో అదానీ పవర్ అగ్రిమెంట్ విషయంలో కానీ ఇవన్నీ ఇలానే ఉన్నాయి. ఒకదానికి సంబంధం లేకుండా ఏదో బట్ట కలిసి మీదేసేయాలి. మెయిన్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నడుస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు టీచింగ్స్ ఇలానే ఉంటాయి. గుడ్డ కలిసి మీదేసి ముందుకు వెళ్ళిపోండి. వాళ్ళ గుడ్డ కాల్చిన బట్టను తుడుచుకునే పనిలో వాళ్ళ టైం అయిపోవాలి. సో కూటమి ప్రభుత్వం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు గత ప్రభుత్వం మీద ఏదో ఒక నిందయ్యాల. మొన్నటి వరకు సెకీ, సోలార్ పవర్, అదానీ ఇష్యూ అన్నారు. కానీ అదే అదానీ విషయంలో పార్లమెంట్లో అదానీ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని పార్లమెంట్లో ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే ఆ ప్రొటెస్ట్లకు మళ్ళీ టీడీపీ వైసీపీ ఎంపీలు మద్దతు పలకరు. అక్కడ వీళ్ళది సపరేట్ స్టాండర్డ్ ఆల్టుగెదర్. కానీ ఇక్కడ అదే అదానీ చెప్పాడని సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఇక్కడ మాత్రం నెపం నెట్టేస్తారు. మరి ఇది కరెక్ట్ అయితే మరి అదానీ మీద పార్లమెంట్లో జరుగుతున్న గొడవకి వీళ్ళు మద్దతు తెలపాలి కదా.
వీళ్ళు కూడా అదాని మీద జేపీసీ చేయండి అని, అదాని మీద ఎంక్వైరీ చేయండి, అదాని మీద కేసులు బుక్ చేయండి అని చెప్పాలి కదా. అలా చెప్పరు వీళ్ళు. అక్కడికి వెళ్ళేసరికి అదాని మీద ఇంటర్నేషనల్గా కుట్ర జరుగుతుందంటారు. ఇక్కడికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం తప్పు చేసింది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముడుపులు తీసుకున్నారు అంటారు. చూడండి వీళ్ళ డ్యూయల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా జరుగుతుంది ఏంటంటే, నేను ఈరోజు కూడా ఈనాడులో చూసా, అదాని చెప్పినట్టు సెకీ నడుచుకుంది అంటారు. మరి అదాని చెప్పినట్టు సెకీ నడుచుకున్నప్పుడు మరి అదాని తప్పు చేశాడని తెలిస్తే కూటమి ఎంపీలందరూ పార్లమెంట్లో ఆ ప్రొటెస్ట్కి ఎందుకు సపోర్ట్ చేయరు? వీళ్ళ రాతలు, వీళ్ళ పేపరు, వీళ్ళ మీడియా, వీళ్ళ మాటలు అన్నీ ఏ కాడికి వైఎస్ఆర్సీపీని మెలయించేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి నిందలేసి కాలం నెట్టుకు రావాలనే ప్రయత్నమే తప్ప, ఇప్పుడు రైస్ విషయంలో అవనండి, మొన్న సెకే విషయంలో అవనండి, అంతకుముందు మద్యం విషయంలో ఏదైనా మాట్లాడితే అవినీతే జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇసుక పాలసీ తీసుకొచ్చింది, అందులో కరప్షన్ జరగట్లేదా? అది రాయరు. మళ్ళీ నిన్న అనంతపురం తర్వాత జమ్మలమడుగు, తాడిపత్రి జమ్మలమడుగు ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న రచ్చ, దాని గురించి మళ్ళీ పెద్ద డిబేట్స్ ఉండవు. వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ వాటాల కోసం, వ్యాపారాల్లో వాటాల కోసం ఎమ్మెల్యేలుగా. దాని గురించి రాయరు మళ్ళీ. ఇప్పుడు వీళ్ళు కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. ఇందులో ఈ టెండర్స్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఇక్కడ ముడుపులు చేతులు మారలా, ఇక్కడ ఫేవరిజం జరగకుండా అంతా ట్రాన్స్పరెంట్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పాలసీ తీసుకొస్తే అది సమాజ హితం, ట్రాన్స్పరెన్సీ, జెన్యూన్గా జరిగినట్టు. వేరే ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు పార్టీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఏదైనా చేస్తే అందులో అవకతవకలు జరిగినట్టు, అవినీతి జరిగినట్టు. ఇదే బ్రాండింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టీడీపీ అనుకూల మీడియా, టీడీపీతో అంటకాగే వాళ్ళందరూ చేసే పని ఇదే. ఇప్పుడు అమరావతిలో ల్యాండ్ రీఅలికేషన్ మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో అవకతవకలు జరగవా? అమరావతి భూములు పైకి లేస్తుందని రాస్తారు పేపర్లో. ఇంకా అమరావతి ఒక టోక్యో, ఇంకో సింగపూర్, ఇంకో న్యూయార్క్ సిటీ, ఇంకో వాషింగ్టన్ డీసీ అవుతుందని రాస్తారు. అక్కడ మళ్ళీ అదొక అద్భుతమైన ఒక సృష్టికర్తలా రాస్తారు. వేరే వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అవినీతి, డబ్బులు తినేశారు. ఏ స్కీమ్ అన్నా చూడండి అందులో అవినీతి అంటారు. పీడిఎస్లో కూడా అవినీతి అంటున్నారు. ఇప్పుడు నిజంగా పీడిఎస్లో అవినీతి జరిగి ఉంటే ఇప్పుడు వరకు సిఐడి కేసు ఎందుకు బుక్ చేయాలి? మొన్న రిపోర్టర్ అడిగితే సమాధానం లేదు. ఇప్పుడు వరకు కేసు ఎందుకు బుక్ చేయాలి? అందులో సమాధానం లేదు వీళ్ళ దగ్గర. ఇప్పుడు వరకు పీడిఎస్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అఫీషియల్స్ని ట్రాన్స్ఫర్ ఎందుకు చేయలేదంటే సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. నిజంగా అక్కడ అవకతవకలు జరిగినాయి అంటే రీషఫల్ అయితే జరగాలి కదా. అఫీషియల్స్ రీషఫల్ జరగదు. అవకతవకలు జరిగితే కేసు రిజిస్టర్ అవ్వాలి కదా. కేసు రిజిస్టర్ అవ్వదు. ఏ కాడికి మీడియాలో మాట్లాడి ఒక నెపం నెట్టేసి సైడ్ వెళ్ళిపోవడం అంతే. దాని మీద ఫర్దర్ యాక్షన్ ఏమైనా ఉంటే నిజంగా తప్పు జరిగిందేమో, ఎంక్వైరీ జరుగుతుందేమో అనుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఎంక్వైరీ ఉండదు. జస్ట్ మాటలతో అవతల మీద నెపం నెట్టేసి కాలయాపన చేసే ప్రయత్నం చాలా అద్భుతంగా చేస్తుంది కూటమి ప్రభుత్వం. పాలన పక్కన పెట్టేశారు. గత ప్రభుత్వం అనే ఒక పాటతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ఉంది. అభివృద్ధి లేదు. 6 గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడరు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల గురించి మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామికంగా అభివృద్ధి పరంగా మాట్లాడరు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి గత ప్రభుత్వం ఏదనంటే మేము పెన్షన్లు ఇస్తున్నాం, మంచి మందు ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు ఇవి. మందు, పెన్షన్. ఇంకా మిగిలిన డెవలప్మెంటల్ ఓరియంటేషన్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించింది ఏది మాట్లాడరు. ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో టైంలో గత ప్రభుత్వం మీద ఎవరో ఒకళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడి కాలయాపన చేసేయాలి. సో ఇలా కానీ ముందుకెళ్తే వీళ్ళ పరిపాలన 2014-2019 మధ్య ఎంత దరిద్రంగా జరిగిందో దానికంటే దరిద్రమైన పరిపాలన అందించేలా ఉన్నారు చూస్తుంటే. ఫస్ట్ మీరు ఏం చేయగలరో దాని మీద ఫోకస్ చేయండి. నేను మొత్తుకుంటున్నా టైం అండ్ అగైన్. మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీ డిపార్ట్మెంట్ పరంగా, గవర్నమెంట్ పరంగా ఎలా ముందుకు అడుగులు వేయాలి అది ఆలోచించండి. ఆ ప్రాసెస్లో గత ప్రభుత్వం ఏమన్నా తప్పులు జరిగి ఉంటే బయట చెప్పండి తప్ప అదేది లేకుండా గత ప్రభుత్వం అంటే ఎలా? చూద్దాం వీళ్ళ తీరులో ఎప్పుడు మార్పు వస్తుంది. గత ప్రభుత్వం పాట ఎప్పుడు వదిలేసి ఈ ప్రభుత్వం పనితీరు గురించి ఎప్పుడు మాట్లాడతారో చూడాలి మనం. థ్యాంక్ యూ.